హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన టొమాటో పల్లీ చట్నీ ఇడ్లీలో కానీ సెట్ దోశలో కానీ చిట్టి పునుగులు, పెద్ద పునుగులు, చిట్టి గారెలు ఇలా వీటిలోకి మాత్రమే టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుందండి. మీరు అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఇలా ఏమీ అడగరండి. ఓన్లీ ఈ చట్నీతోనే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. మరి ఈ చట్నీ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పాన్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను ధనియాలు వేసుకుందాం. అలాగే ఒక 50 గ్రాములు పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. పల్లీలు వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా నీట్గా క్లీన్ చేసి వేసుకోండి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఈ చట్నీలోకి పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి బాగుంటుందండి. మనకు అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 3 టొమాటాలండి ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఒక ఉల్లిపాయకి 3 టొమాటాలు మీడియం సైజువి. ఉల్లిపాయ కూడా మీడియం సైజే, టమాటా కూడా మీడియం సైజే. ఉల్లిపాయ ఎక్కువ అయిందనుకోండి స్వీట్ వస్తుంది. చూస్తున్నారు కదా. ఒక చిన్న రెబ్బ చింతపండు అండి. చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి. మనం టిఫిన్లోకి తినే చట్నీలోకి చింతపండు చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా వేసాను. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. ఫ్రై చేయకూడదు, అది అందులో మగ్గాలన్నమాట. అప్పుడే మనకి చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. ఓకేనా. 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, టొమాటో అంతా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందామండి. మనకి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 3/4 స్పూను ఉప్పు పడుతుందండి. నేనైతే 3/4 స్పూన్ వేసాను. అలాగే ఒక 100 ml వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా. చూస్తారు కదా, ఇప్పుడు 90% మెదిగిందండి చట్నీ అయితే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ముందే వేసేస్తే మరి ఎక్కువ అయిపోతుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది. అందుకు కాబట్టి నేను జస్ట్ ఇప్పుడు ఒక్కసారి అలా తిప్పేసి తీసేద్దాం. ఇప్పుడు కమ్మగా వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది. అదే ముందే వేసేస్తే చట్నీ అంతా కొత్తిమీర వాసన తప్ప ఇంకేం అనిపించదు. టమాటా చట్నీలా ఉండదు, కొత్తిమీర చట్నీలా ఉండిద్ది అనమాట ఇంకా. ఓకేనా. ఒకసారి అలా తిప్పేసి తీసేద్దాం.
చూసారు కదండి, మన చట్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ వేసేసి లూజ్గా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇలానే తినేయచ్చు. ఓకేనా, అదనేది మీ ఆప్షన్ అండి. మన చట్నీని తాలింపు వేసుకుందామండి చక్కగా. ఇప్పుడు పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలు. చట్నీ కొంచెమే కదండి, ఎక్కువ వేయకూడదు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు. పోపు రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపుని చట్నీలో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా. చూసారు కదండి, మన టమాటా పల్లీ చట్నీ చాలా బాగా వచ్చిందండి. అసలు మీరు కానీ వేడి వేడి ఇడ్లీలో కానీ సెట్ దోశల్లో కానీ వేసుకొని తింటే చిట్టి పునుగులు, పెద్ద పునుగులు వాటిల్లోకి, చిట్టి గారెల్లోకి కూడా భలే ఉంటుందండి చట్నీ అయితే మాత్రం. కాకపోతే మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే దీనిలో కూడా చిన్నులపాయ వేస్తారండి. కొబ్బరి చట్నీలో, పల్లి చట్నీలో. ఏంటక్క చిన్నులపాయ వేయలేదు అంటారు. ఒకటండి, టిఫిన్లో తినే చట్నీల్లో చిన్నులపాయ వేయకూడదండి. ఓకేనా, మనం రైస్లోకి తింటాం కదా టమాటా చట్నీ, పల్లి చట్నీ చేసుకొని, దానిలోకైతే చిన్నులపాయ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదే. ప్రతి ఒక్కరూ హెల్త్కి మంచిది అని చెప్పి అన్నిట్లో చిన్నులపాయ తినేస్తే ఎలా చెప్పండి? హెల్త్కి మంచిదే, కాదని ఎవరంటారు చెప్పండి. కాకపోతే మనం తినేదాన్ని బట్టి మనం ఎందులో వేసుకోవాలి, ఎందులో వేసుకుంటే బాగుంటుంది అని చూసుకొని వేసుకోవాలండి. టిఫిన్ చట్నీస్లోకి చిన్నులపాయ బాగోదండి. మనం రైస్లో తినే చట్నీలోకి అయితే కంపల్సరీ చిన్నులపాయ అనేది ఉండాలి. అందులో ఆ ఫ్లేవర్ తగిలితేనే చట్నీ అద్భుతంగా ఉంటుంది. ఓకేనా, ఇడ్లీ దోశల్లో వేసుకునే చట్నీలో మాత్రం చిన్నులపాయ అనేది, చింతపండు వాడకూడదండి. కానీ ఇది టొమాటో వేసాను కాబట్టి నేను ఇందులో కొద్దిగా చింతపండు వేసాను. పల్లి చట్నీల్లో, మామూలుగా కొబ్బరి చట్నీల్లో కూడా ఇప్పుడు చింతపండు వేసి చూపిస్తున్నారండి. చింతపండు దానిలో ఆ టేస్ట్ అంటే ఇప్పుడు ఆ కొబ్బరి చట్నీ ఫ్లేవర్ని మార్చేసిద్దండి. ఆ టేస్ట్ తెలియదు అనమాట మనకి. అన్నిట్లో చింతపండు, చిన్నులపాయలు, అల్లము అన్నీ వేసేసుకొని తింటే ఇంకా టిఫిన్కి మనం తినే అన్నానికి తేడా ఏముంది చెప్పండి? ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఏంటి మీరే చెప్తారు. అంత బాగుంటుందన్నమాట చట్నీ అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.